మనం ఫుకెట్ వచ్చి 3 డేస్ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఫుకెట్ నుంచి బ్యాంకాక్ అయితే బయలుదేరి వెళ్తున్నాము. సో, ప్రస్తుతానికైతే ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి, అక్కడ లోకల్ ఫ్లైట్ తీసుకొని మనం బ్యాంకాక్ అయితే చేరుకుంటాము. సో, నెక్స్ట్ 2 డేస్ గూడా కంప్లీట్‌గా మనం బ్యాంకాక్‌లోనే ఉంటాం. మనమైతే బ్యాంకాక్ రీచ్ అయిపోయాము. మనం బ్యాంకాక్‌లో బుక్ చేసిన హోటలు మెట్రో స్టేషన్‌కి అంటే మెట్రోకి దగ్గరగా ఉంటది. సో, అందుకని మెట్రో తీసుకొని ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి మెట్రో తీసుకొని మన హోటల్‌కైతే వెళ్ళిపోదాం. Okay, go inside. Thank you. I'll give this one too. I'll give this one. సో, ఫైనల్‌గా మన హోటల్‌కైతే వచ్చేసాము. సో, రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి, మనకి దగ్గరలో ప్లాటినం మాల్ ఉంది. సో, అక్కడికెళ్ళి నైట్ ఫుడ్ కోర్ట్స్ గానీ, నైట్ స్ట్రీట్ ఫుడ్ గానీ ఎలా ఉంటదనేది మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఇక్కడ మనం చూడొచ్చు ప్లాటినం మాల్ ఇది. సో, ఇది కంప్లీట్ షాపింగ్ మాల్. బ్యాంకాక్ ఎవరొచ్చినా సరే ఈ ప్లాటినం చుట్టుపక్కల మీరు హోటల్స్ తీసుకున్నారనుకోండి, షాపింగ్‌కి, ఈవినింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చాలా బాగుంటుంది. అలాగే కింద మనం ఫుడ్ స్టాల్స్ చూడొచ్చు. అక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాము. ఏంటో ఇక్కడ రకరకాల పురుగులు కనిపిస్తున్నాయి. ఏయో మిడతల్లాగా ఉన్నాయి. ఇవి మాత్రం తూనీగలు. సో, మనకి అసలు థాయిలాండ్‌లో ఫ్రూట్స్ మట్టింగా ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయి. ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే మనం ఫ్రూట్స్ గానీ, జ్యూసెస్ గానీ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. బ్యూటిఫుల్. ఇక్కడ ఆటోస్ అన్నీ కూడా ఈ స్టైల్లో ఉంటాయి. హ్యాండిల్ నిహాన్. రకరకాల ఫుడ్ చూడొచ్చు ఇక్కడ. పేర్లు కూడా నాకు పూర్తిగా తెలియదు, బట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. సో, కట్ పీసెస్, ఫ్రూట్స్ కట్ పీసెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయొచ్చు మనం. ఇవన్నీ ఫుడ్ తినే కన్నా ప్రశాంతంగా కొబ్బరి తిన్నంత ఉత్తమం లేదు. బట్ సీ ఫుడ్ లవర్స్ ఎవరికైతే సీ ఫుడ్ బాగా ఇంట్రెస్టో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని.
బ్యాంకాక్ వచ్చాక ఈ లోకల్ ఫుడ్ చూసి మనం భయపడాల్సిన నెసెసిటీ లేదు. ఒకవేళ ఇక్కడ ఫుడ్ కనుక మనం ట్రై చేయలేకపోతే తినలేకపోతే మన ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి బ్యాంకాక్లో. నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదు ఫుడ్ విషయంలో. సో కంప్లీట్ వీడియోలో మీరు చూసారు కదా ఇక్కడ బ్యాంకాక్లో స్ట్రీట్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ వీడియోలో బ్యాంకాక్లో స్ట్రీట్ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాము. వీడియో కనుక మీకు నచ్చింది అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.